గోదావరి వరదలు రాకముందే శాల్ టెస్టింగ్ పూర్తి చేయాలని ప్రభుత్వం ఒకవైపు భావిస్తుంది. తక్కువ సమయంలో ఇది సాధ్యమేనంటారా? ఒకవేళ ఆలస్యం అయితే ప్రమాదం తీవ్రత ఎలా ఉంటుందంటారు సత్యం గారు? ప్రమాద తీవ్రత ఉండదు కానీ ఇంకా బ్యారేజ్ ఇప్పటికే మొన్న వానాకాలం 15 నుంచి 20 లక్షల క్యూసెక్కుల మధ్య ఆడ ప్రవాహం నడిచింది. కాబట్టి మళ్ళీ వానాకాలం అటువంటి ప్రవాహం రాదనేది లేదు. ప్రాణహిత గలిచిన తర్వాతనే అది ఎక్కువ గోదావరి ప్రవాహం ఉంటుంది. ఆ తర్వాత సీలేరు గెలిచినాక ఇంకా పెద్దగా పెరుగుతుంది. ఏదేమైనా ఆ ఆస్పెక్ట్లు చూడటం కాకుండా ఆలస్యం అయితే ఎంత నష్టం అనేటువంటిది చూడాలి. దరిదాపు ఇప్పుడు రెగ్యులర్ ఇరిగేషన్ కాకుండా ఆరుతడి పంటలకు ఇచ్చిన దరిదాపు 18 లక్షల ఎకరాలు, అది కాంట్రవర్సీ ఉంది అనుకోండి. 18 లక్షల ఎకరాలు, 15 లక్షలు శ్రీరామ్ సాగర్ది, మిగతా కూడా కలిపి చెప్తున్నారు, చెరువుల కింద కలిపి చెప్తారు. ఏది చెప్పినా వాటర్ లెవెల్ కూడా పెరుగుతుంది కాబట్టి బావుల్లో, ఎలక్ట్రిసిటీ పంప్ సెట్లు, బోర్లలో, వీటన్నిటిలో కూడా ఎంత తొందర పూర్తి అయితే అంత మంచిది తెలంగాణకు, అంత ప్రొడక్టివిటీ ఉంటుంది. తర్వాత మనం ఖర్చు పెట్టిన దానికి కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ ప్రకారం చూస్తే కూడా ఉత్పత్తి లేకుండా కేవలం ఖర్చు పెట్టుకుంటూ పోతే తెలంగాణకు నష్టం. కాబట్టి అది కేసీఆర్ ప్రభుత్వం అది కుంగిపోయిన రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రేపు నిలబడ్డ రైతాంగానికి మాత్రం ఈక్వల్గా బెనిఫిట్ అవుతుంది. అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే కాళేశ్వరం లేకుండా కూడా దరిదాపు 15 మిలియన్ టన్స్లు క్రాస్ అయింది. ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. అందుకని తెలంగాణకు లిఫ్ట్ ఇరిగేషన్ తప్ప ఇంకో ఆల్టర్నేటివ్ లేదు. అందుకని ఈ పరిస్థితుల్లో దాన్ని ఎంత తొందరగా రిపేర్ చేస్తే అంత 4 జిల్లాల ప్రజలకు లాభం, తెలంగాణకు లాభం. దాన్ని పొలిటికల్గా చేసేటువంటి విమర్శలు అవి ఎట్లాగ అవుతుంటాయి, వాటి పని అవి చేసుకునేవాడి. కానీ దీన్ని మాత్రం రిపేర్ చేయటం అనేటువంటిది ఒకటి మాత్రం అధికారులు కానీ, ప్రభుత్వాలు కానీ, రాజకీయ పార్టీలు కానీ పాజిటివ్ దృక్పథంతో ఆ పనిని తొందరగా కూర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. అవసరమైతే బీజేపీ పార్టీ ఎంపీలు, మంత్రులు సహకారం కూడా తీసుకొని డెసిషన్ తొందర వచ్చేటట్టు చూడాలి. అయితే రాజకీయ పార్టీలు రాజకీయాల అవసరం కోసం మనం తొందరపడినంత మాత్రం ఆ పని తొందర కాదు. ఎందుకంటే టెక్నికల్ గా వాళ్ళకు ప్రతిదానికి ఏ స్టెప్లు మేము తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు మన తొందర కోసం వాళ్ళు తొందరపడితే మళ్ళీ రాంగ్ ట్రాక్ లో పోవచ్చు. అందుకని ఆ టైం అనేటువంటిది సైంటిఫిక్ గా నిర్ణయించబడే టైం తప్ప మనం కాదు నిర్ణయించేది. కాబట్టి ఏదేమైనా మరి ఈ సమ్మర్ పోతే మళ్ళీ టెస్టింగ్లకు అవకాశం ఉండదు, ఇప్పట్లో అవకాశం ఉండదు. రేపు జూలై నుంచి వరదలు వచ్చినాయి అనుకోండి, వరదలలో టెస్టులు చేయదు కాదు గోదావరి పొంగితే. కాబట్టి ఆ లోపే టెస్టులు చేయాలనేది మన రేవంత్ రెడ్డి స్టేట్మెంట్లో అవుపడింది మనకు. ఇవాళ కూడా ఉత్తమ్ కుమార్ అదే అన్నాడు. కాబట్టి ఈ ఆస్పెక్ట్ లో చూసినప్పుడు అందరూ ఏకోన్ముఖంగా డివిసి డెసిషన్ కాకుండా, తలా ఒక మాట మాట్లాడకుండా ఒక కామన్ అండర్స్టాండింగ్, పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ ఉండకపోవచ్చు కానీ ఒక కామన్ అండర్స్టాండింగ్, మినిమం అండర్స్టాండింగ్ తోటి దాన్ని త్వరగా బ్యారేజ్ని పునరుద్ధరించుకోవాలనేటువంటి కాంక్ష మాత్రం కేంద్ర ప్రభుత్వానికి ఒకే వాయిస్గా వెళ్ళాలి. ఏ రాజకీయ పార్టీ చూసినా, ఎవరు చూసినా ఒకటే మాట మాట్లాడుతున్నారని కేంద్ర ప్రభుత్వానికి అనిపించాలి. కాబట్టి ఈ విషయంలో మాత్రం రాజకీయంగా ఎన్ని విమర్శలను చేసుకునేది, కానీ ఢిల్లీ నుంచి వచ్చేటువంటి ఇరిగేషన్ శాఖ కానీ, ఎక్స్పర్ట్స్ కానీ, ప్లస్ జనవరుల శాఖ మంత్రి కానీ, అక్కడి నుంచి కింది వరకు కూడా మన రాష్ట్రం నుంచి ఒకే వాయిస్ పోవాలి, దాన్ని తొందరగా పునర్నిర్మించుకోవాలనేటువంటి వాయిస్. సత్యం గారు, గత ఎన్నికల్లో కాళేశ్వరం ప్రధాన అస్త్రంగా మారింది. ఇప్పుడు రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఈ అంశం ఏ పార్టీకి ఎక్కువ బలం చేకూరుతుందని మీరు భావిస్తున్నారు సత్యం గారు? అదే మొన్న ఎలక్షన్స్ లో ఖచ్చితంగా అబ్సల్యూట్ గా బీఆర్ఎస్ కు నష్టం చేసింది, దాంట్లో అసలు సందేహం లేదు. కానీ ఇప్పుడు వచ్చే వరకల్లా అంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు, కొంత ప్రభావం చర్చ ఉంటుంది, కొంత ప్రభావం ఉంటుంది, కానీ ఆ స్థాయిలో ప్రభావం ఉండేటువంటి అవకాశం లేదు. అందుకని మనం ఏదేమైనా ఇప్పుడు ఆ స్థాయిలో ఇంపాక్ట్ ఉండేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ మరీ ఎక్కువ మాట్లాడితే ఎప్పుడు ఇదే విమర్శ అని అనుకుంటే ప్రజలు అనుకునే అవకాశం ఉంది. అట్లాగే బీఆర్ఎస్ ఎప్పుడు సమర్థించుకోవటమైనా తప్పు చేసి అని చెప్పేసి అవినీతికి పాల్పడి ఇంకా అదరగొడతాయని అనుకునే అవకాశం ఉంది. కాబట్టి దాని మీద పెద్ద చర్చ చేస్తే గత అధికారంలో మార్పిడి జరిగినంత స్థాయిలో ఇంపాక్ట్ ఉంటుందని నేను అనుకోను. తర్వాత రెండోది, ఈ విమర్శ కాళేశ్వరం చర్చ కూడా రొటీన్గా మారిపోయింది, అంటే రోజువారీ చర్చగా మారిపోయింది. కాబట్టి ఎలక్షన్ల ముందరనే చర్చ జరిగితే అది వేరు, కానీ రొటీన్గా జరుగుతున్నప్పుడు చర్చ దాని ఇంపాక్ట్ కొంత తక్కువ ఉంటుంది. ఇప్పుడు 2-3 ఏళ్ల నుంచి ఆ చర్చ జరుగుతుంది.
కాబట్టి దాని ఇంపాక్ట్ తక్కువ ఉండే అవకాశం ఉంది. అకస్మాత్తుగా ఇష్యూ రేజ్ అయితే ఖచ్చితంగా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. ఎలక్షన్ల ముందల అటువంటి జరిగింది కాబట్టి కాళేశ్వరం ఆనాడు బాగా ఎఫెక్ట్ ఉంది. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ కొద్దిగా తగ్గేటువంటి అవకాశం ఉంది, వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ సైడ్ ఆర్ నెగటివ్ సైడ్.